అక్క వాళ్ళతోటి ఫస్ట్ టైం ఒక 10-15 ఇయర్స్ తర్వాత రాఖీ కట్టించుకుంటున్నాము. అక్క వాళ్ళ హస్బెండ్ మాట్లాడక ఏదో ఒకటి సైలెంట్ చూడక్క పెద్ద చిన్నక్క రాబోతుంది. చిన్న తమ్ముడు స్వీట్ పెట్టాలా అక్కనే రాఖీ కట్టాలా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు చెప్పురా చెప్పురా. అన్నయ్యొచ్చినాడు ఎలుగుల ఎనెల్ తెచ్చినాడు. చిన్నారి తల్లి నా నింగి జాబిలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చే వీడియో ఏంటిదంటే మనం ఆఫ్టర్ ఒక 10-15 ఇయర్స్ తర్వాత మనం ఊరికి వచ్చినాము. మా అక్క వాళ్ళతోటి ఫస్ట్ టైము ఒక 10-15 ఇయర్స్ తర్వాత రాఖీ కట్టించుకుంటున్నాము. ఇగో హాయ్ బావా. హాయ్. ఇగో మా బావ వెనకాల అక్క గ్రీన్ కలర్ డ్రెస్ ఉందా, అక్క వాళ్ళ హస్బెండ్. మనకు చాలా అంటే ఫ్రెండ్, యాజ్ ఎ ఫ్రెండ్ అన్నీ క్లోజ్ మనకి. సో ఇప్పుడు ఇద్దరు అక్కలు మనకి ఫస్ట్ టైం అంటే ఎవరు ఇప్పటి వరకు కట్టలేదు. సో అక్క వాళ్ళు కడుతున్నారు. నేను చెప్తా రాఖీ కట్ట అంటే బిజినెస్. ఇక బిజినెస్ మాట్లాడుకుంటారు ఇద్దరు అక్క చెల్లెలు. వీళ్ళిద్దరు పెద్దమ్మ చిన్నమ్మ. అయితే అక్క అక్క మాట్లాడక ఏదో ఒకటి సైలెంట్ ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఇగో 15 ఇయర్స్ నాకు చిన్న ఉన్నప్పుడు నేను కప్పించుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఇక అక్కకి ఇద్దరు కొడుకులు. అగో వెనకాల ఆమెకైతే ఇక హాయ్ ఫ్రెండ్స్ అంటారు. చూడు అక్క చూడక్క నవ్వులోన రంగోళి పండుగలు నీతో రావాలి. కట్టవా అక్క? ఇప్పుడు ఇంకొక పెద్ద మనిషి రాబోతుంది. పెద్ద చిన్నక్క రాబోతుంది. పాపం నీ కూతురు వచ్చేసాం అక్క పని అక్కడ బిజీ. చిన్న తమ్ముడు ఇది కూడా ఉంటుందా? ఓకే. స్వీట్ పెట్టాలా అక్కనే? రాఖీ కట్టాలా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అక్క అట్లా చూడు ఒకసారి. స్మైలీ ఒక మంచి స్మైలీ. మళ్ళీ ఎప్పుడో చిన్నప్పుడు కట్టించుకుని మళ్ళీ ఇప్పుడు కట్టించుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 15 ఇయర్స్ నాకు తెలిసి. ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు కుదిరింది. అది ఒక అనుకోకుండా వచ్చాడు. అయ్యో అక్క కూడా ఇచ్చాను చిన్నక్క. అలా కూతురు అలా ఏడుస్తుంది. ఇప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు చెప్పురా?
చెప్పురా. అన్నయ్య వచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. ఈయన సిగ్గుపడుతున్నాడు. వీరికి మనకు సంబంధమే లేదు. ఈయన నాకు తెలియదు. భవ్య ఈ మా అక్క వాళ్ళు కూతురు. భవ్య అక్క వాళ్ళ ఇద్దరు కొడుకులు అయితే మంచిగా చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళారు. చిన్నారి తల్లి నా నింగి జాబిలి. చెప్పాక ఎట్లా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది మా తమ్ముడు వచ్చినందుకు. సో 15 ఇయర్స్ దాటిపోయింది కూడా నాకు గెలిచిన మటుకు. నాకు గుర్తులేదు ఎప్పుడు కట్టించుకున్నాను రాకి. ఇప్పుడు మళ్ళీ ఒక ఏజ్ తర్వాత వచ్చాము. అది కూడా సడన్గా నాకు అనుకోలేదు. సడన్ ఏంటంటే అక్క ఆఫీస్కి వెళ్ళి మరి నేను వచ్చినా తెలిసి డైరెక్ట్ వచ్చింది. ఈ అక్క అయితే ఈ అక్క సంబంధం లేదు. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే ఒంట్లో అట్లా ఏం లేదు. అక్క పెద్ద అక్క చిన్న అక్క మధ్యలో ఇంకొక అక్క ఉంటుంది. అక్క ఇప్పుడు లేదు, ప్రెజెంట్ లేదు, బయట ఉంది. సో అక్క రాలేదు. అదే సంగతి. ఇంకా మీకు వీడియో ఇంకా ఎవరెవరు కడతారో అది కూడా చూపిస్తాను. వచ్చాను లెట్ సీ ద వీడియో. ఇంకొక అక్క చెప్పక్క స్టార్టింగ్ చెప్పాలా? అంతే హాయ్ అంటది అంతే. అలా కూతురు అక్కడ ఉన్నాయి. అక్క మీ కూతురు నవ్వుతుంది అక్క నేను చూసి. అగో ఒక చిన్న స్మైల్ ఇచ్చింది. మొత్తం తీసుకో. మొత్తం తీసుకో. ఇప్పుడు ఎందుకు రావి? దిస్ ఈజ్ అ స్మాల్ గిఫ్ట్. పైసలు ఇవ్వకూడదు, గిఫ్ట్ ఇవ్వాలి అంతే. అందుకే చాక్లెట్స్. అదే సంగతి. రా దా అన్నీ చాక్లెట్ నీకే. మొత్తం పట్టుకో మొత్తం పట్టుకో మొత్తం నీకే. ఫోటో ఇక పట్టుకో. సెకండ్ హ్యాపీ రాఖీ చెప్పు. అంట చాక్లెట్ ఇవా నాకు. చాక్లెట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అను. పెట్టుకో మహిమా ఇలా అనుమా. అది అయితే మా బావ వాళ్ళ వైఫ్. సో నాకు ఎట్లయినా అక్క అవుతుంది. అక్క కూడా ఇంకా రాఖీ కట్టింది. ఫస్ట్ టైం అక్కతో రాఖీ కట్టించుకోవడము. చెప్పినా కదా ఆఫ్టర్ 15 to 17 ఇయర్స్ మళ్ళీ కట్టించుకున్న అందరు రిలేటివ్స్ ఉండే. ఇంకా మనం కట్టించుకున్నందుకు మనం హ్యాపీ, ఇంకా అక్క కట్టినందుకు అక్క కూడా హ్యాపీ. రాఖీ కట్టిన తర్వాత ఈ స్వీట్ అయితే మ్యాండేటరీ. ఇంకా ఆలోచిస్తాం ఆ స్వీట్ అయితే అందరు పెట్టాలి కానీ నేనే తింటాం. మళ్ళీ అందరు డబ్బులు పెడతారు కానీ మనమైతే చాక్లెట్స్ తోటి అందరిని చంపేసినాము. అన్ని డిఫరెంట్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. అందరు షాక్ నేను చాక్లెట్లు ఇస్తున్నా అంటే అది ఇవ్వాలి అందరూ డబ్బులు ఇచ్చే బదులు. ఇంకొక అక్క, ఇంకో చిన్న బావ వాళ్ళ వైఫ్, ఈ అక్క కూడా వచ్చింది. ఈ అక్క వెండిది రాఖీ కట్టింది. ఇంకా అక్క కూడా ఫుల్ హ్యాపీ. నేను ఫస్ట్ టైం అక్కతో కట్టించుకుంటున్నాను. తెలుగు వ్లాగర్ మనీష్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డాడీ అంటాడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఇది మాత్రం మర్చిపోడు బాబాయ్. ఇది ఈ చాక్లెట్స్ అయితే పక్కా మ్యాండేటరీ. ఇక అక్కకు కూడా చాక్లెట్సే. అందరికీ చాక్లెట్స్ ఇచ్చేసినాను. ఇంకా నాది అయిపోయిన తర్వాత ఇక మా పెద్దమ్మ మా మామయ్య కట్టింది. మా మమ్మీ కూడా ఇంకా అలా అన్నా కదా. సో మామయ్య కడితే మా డాడీ ఏమో విచిత్రంగా కూర్చుండు. నాకు ఎప్పుడు కడతారా అని చెప్పేసి అంత మొత్తం మా డాడీ అట్లా చేస్తాడు. సో ఇక మా మమ్మీ ఇప్పుడు కట్టి రాకి. మా మమ్మీ కూడా నాకు గెలిచిన మట్టుకు ఎప్పుడో ఒక 5 years బ్యాక్ కట్టినట్టుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళాలి. ఇప్పుడు సడన్గా వెళ్ళినాము. ఇంకా మా అమ్మయ్య కూడా ఫుల్ హ్యాపీ. ఇంకా అయిపోయిన తర్వాత మా అత్త కూడా మా డాడీకి కట్టింది. మా డాడీకి నాకు అత్త అంటే మా డాడీకి అక్క. సో మా డాడీకి కూడా ఫస్ట్ టైం కాదులే కానీ. సో ఇప్పుడు మా డాడీకి కూడా ఒక 5 years తర్వాత కట్టింది. మా డాడీ అయితే ఒక స్మైల్ ఇస్తున్నాడు అత్త రాఖీ కడుతుంటే.
మళ్ళీ మార్నింగ్ టైం అయితే ఇక మా అత్త మా డాడీ వాళ్ళ చెల్లి ఇంకా మా డాడీ వాళ్ళ అన్న సో మార్నింగ్ వచ్చి అత్త కూడా రాఖీ కట్టింది. మా డాడీ ఉన్న విషయం తెలిసింది. ఇంకా మా డాడీకి కూడా కడదామని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ ఇంకా మా డాడీ తమ్ముడు కదా అంటే చిన్న, సో మా డాడీకి కూడా రాఖీ కట్టడానికి వచ్చింది. రాఖీ అయితే కడుతుంది. మా డాడీ ఫుల్ హ్యాపీ. మా డాడీకి కూడా అరౌండ్ ఈ అత్తతోటి అయితే నాకు తెలిసిన మటుకు 10 years బ్యాక్ కట్టించుకున్నాడు మా డాడీ. మళ్ళీ ఇప్పుడు టైం దొరికి ఇంకా రాఖీ కట్టించుకున్నాడు. ఇంతటితోటి అయితే వీడియో అయితే అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. చలో బాయ్ బాయ్.